ప్రతిరోజు మా ఇంట్లో పూజ అయితే ఎట్లా చేసుకుంటానో చూపిస్తా. మినిమమ్ 1 అవర్ టైం పడతది. ఫస్ట్ అయితే దేవుడి విగ్రహాలు అండ్ పూజకు వాడే సామాన్లన్నీ గూడా రాగి లేకపోతే ఇత్తడి ఉంటాయి గదా! అవిటిని క్లీన్ చేసుకోవడానికి పీతాంబరంలో కొంచెం నిమ్మకాయ రసం పిండి క్లీన్ చేశా అనమాట. దీనివల్ల మరకలు పడకుండా ఉండి ఇత్తడి, రాగి వస్తువులన్నీ గూడా నీట్‌గా కనిపిస్తాయి. ఈరోజే ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే మా ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు గానీ విగ్రహాలు మాత్రం సరస్వతి మాతవి అండ్ వెంకటేశ్వర స్వామివి లేకపోతే మమ్మీ వాళ్ళ ఇంట్లో కొత్త విగ్రహాలు ఉంటాయి. అవి ఈరోజు జాయిన్ చేస్తున్నా అనమాట పూజ రూమ్‌లో. ఇంకా దేవుళ్ళన్నిటిని క్లీన్ చేసిన తర్వాత క్లాత్‌తో తుడిచేసుకొని కలశంలో నీళ్లు పోసి పెడతా. ఈ 2 విగ్రహాలు ఈ రోజు నుంచి మా పూజ గదిలో యాడ్ అయితున్నాయి. అండ్ తర్వాత దేవుడులన్నిటికీ బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టిన తర్వాత దీపం ముట్టియడమే. రోజైతే 2 వత్తులతో ముట్టిస్తా. గురువారం రోజు మాత్రం 5 వత్తులేసి ముట్టించి ఇట్లా ఏకహారతిలో రోజు హారతి ఇచ్చిన తర్వాత నేను వజ్రకవచ్ చదువుకుంటా కాబట్టి దానికోసం అనేసి నైవేద్యం పెట్టేసి అప్పుడు అగరవత్తులు ముట్టించి వజ్రకవచ్ చదువుకోవడంతో పూజ ఎండ్ అయిపోతుంది. లాస్ట్‌కి గంగాళంని